అందరికీ వందనాలు. సంబంధించిన రాష్ట్రానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభుత్వానికి గొప్పగా కూర్చుంటే కృపాసక్తి సంపూర్ణానికి స్తోత్రం అయినా ఆయన ఇప్పటి వరకు ప్రతి ప్రయాణికులు కాచి కాపాడినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఆయన నాలుగో మాట తండ్రి వివరించబోతుందా తండ్రి ఆయన మాతో మాట్లాడతారని వచ్చినాను వేసగా ఆది నుంచి అంత వరకు మీరే కృప ఉంటారని మనం యేసుక్రీస్తునామం రెడీ వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు సిలువలో పలికిన నాలుగో మాట, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఎలోయి ఎలోయి లామా సబక్తా అనేది అరబిక్ లాంగ్వేజ్ నుంచి డ్రైవ్ చేసిన వర్డ్ అది. ఈ వర్డ్ అనేది 7 వర్డ్స్లో మిడిల్ వర్డ్ అనమాట. లైక్ 3 అప్పర్ 3 లో, సో మధ్యలో వచ్చే వర్డ్ అనమాట ఇది. ఈ వర్డ్ అనేది చాలా పెయిన్ తోటి నిండిన వర్డ్ అనమాట. దేవుడు చాలా బాధతో, అంటే తను ఒంటరిగా ఫీల్ అయ్యి ఆ మాట పలికిందనమాట. దేవుడు తన తండ్రిని ఎప్పుడు చెప్పినా కానీ నా తండ్రి అని సంబోధిస్తాడనమాట ఎవ్రీ టైం. కానీ ఈసారి మాత్రం నా దేవా అని చెప్పేసి పలుకుతాడనమాట. ఎందుకంటే ఆయన ఆ సెపరేషన్ని ఫీల్ అయినాడు. అంటే దేవుడు తన చేయి విడిచాడని చెప్పేసి చాలా బాధతోటి, ఎంతో వేదనతోటి నా దేవా ఎందుకు నా చేయి విడిచిందివి అని చెప్పేసి చాలా వేదనతోటి అంటాడనమాట. దేవుడు ఆ సిల్వలో మొత్తం అసలు ఎంత వేదన భరించినాడనంటే మన బాధలు కూడా దేవుడు అర్థం చేసుకోగలిగేంత బేర్ చేసుకున్నాడు అనమాట దేవుడు. సో నేను 3 పాయింట్స్లో చెప్పాలనుకుంటున్నాను ఈ మాటను. ఫస్ట్, సెపరేషన్ ఫ్రమ్ గాడ్. ఎడబాపు అనేది ఇక్కడ మొదలైంది కాదు, అది ఏదైనా తోటలో మొదలైంది అనమాట. ఏదైనా తోటలో అవ్వ ఆ పండు తినడం వల్ల మనము దేవుడికి వేరయ్యామన్నమాట. ఎడబాపు అనేది అప్పటి నుంచి మొదలైంది. ఎడబాపు అనేది మరణంతో ఈక్వల్ అనమాట. చావు అంటేనే ఎడబాటు. మనం చనిపోతే కూడా మన శరీరం అనేది మన బాడీ నుంచి మన ఆత్మ అనేది మన బాడీ నుంచి సపరేట్ అవుతుంది అనమాట. సో ఈ మాట మనము రోమా 5వ అధ్యాయం 12వ వచనం. మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుషుడు పాపం చేయడం వలన ఎలా అయితే మరణము సంప్రాప్తమైందో, దేవుడు మనం ఎలా అయితే దేవుడికి ఎలా అయితే మనం సపరేట్ అయ్యామో, దేవుడు ఆ సపరేషన్ని క్రాస్లో ఆయన అనుభవించాడు అనమాట. మన సపరేషన్ అనమాట, అంటే మన ఎడబాపు దేవుడు ఆ కల్వరి సిలువలో ఆయన ఫీల్ అయ్యిండు. అంటే మనం ఎలా అయితే సపరేట్ అయినామో దేవుడు ఆ ఫీలింగ్ అనేది ఆ కల్వరి సిలువలో ఫీల్ అయింది అనమాట. అంటే మన పాపం ద్వారా మనం స్పిరిచువల్గా గ్యాప్ వచ్చింది. అంటే మన ఆత్మీయ పరంగా మనం దేవుడితో ఎడబాటు అవ్వడం జరిగింది అనమాట. ఆ ఎడబాటును మనం జాయిన్ చేయడానికి దేవుడు కల్వరి సిలువలో ఆయన తండ్రితోటి ఎడబాటును ఫీల్ అయినాడు అనమాట. సెకండ్, రీజన్ బిహైండ్ గాడ్ లెఫ్ట్ హిస్ హ్యాండ్. దేవుడు ఎందుకు చేయి విడిచిండని అని చూస్తే మనము హెజ్కేల్ 18:4. పాపము చేయువారెవరో వారే మరణము నొందును. అంటే ఆ సిన్ ఈస్ కాస్ట్లీ. మన పాపం అనేది చాలా కాస్ట్లీ అనమాట. అది మనను దేవుణ్ణి ఎడబాటుతుంది అనమాట, దూరం చేస్తుంది. అదే దేవుడు ఎందుకు యేసయ్య చెయ్యి వదిలిపెట్టాల్సి వచ్చిందనంటే కొరింథీ 5:21. రెండవ కొరింథీ. పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసెను. అంటే దేవుడు తన కుమారుడిని కాదు, మన అందరి పాపమును ఆయనలో చూస్తున్నాడు. దేవుడు ఎంత నీతిమంతుడు అంటే
మన పాపము ఆయనను చూస్తున్నాడు కాబట్టి ఆయన చేయి విడిచేశాడనమాట. ఆయన పాపమును సహించడు. అయితే దేవుడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయనలో మన పాపంని చూస్తున్నాడు కాబట్టి దేవుడు తన ముఖం తిప్పేసుకున్నాడు వాళ్ళ కొడుకు దగ్గర నుంచి. ఎందుకంటే మన పాపం చూశాడు కాబట్టి. అయితే పాపంకు శిక్ష ఏంటిది? రోమా 6:23. పాపం వలన వచ్చు జీతము మరణము. దేవుడు మన కోసం, ఆయన మన పాపం కోసం ఆయన మరణించిండనమాట. మన జీతం అంటే మనము ఒకటేసారి కాదు, మనము 2 సార్లు చనిపోతాము ఒకవేళ దేవుడిని నమ్మకపోతే. ఒకసారి శరీరకంగా చనిపోతాము, తర్వాత ఆత్మీయ రూపంలో చనిపోతాం అనమాట. కానీ దేవుడు మన ఆత్మీయ చావుని చూడలేక ఆయన కుమారుని పంపించి మన కోసం ఆయన పాపమును అనుభవించి మన కోసం ఆయన చనిపోయాడు. అంటే మనకు ఆ 2వ మరణం రాకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడనమాట. దేవుడు ఎందుకు మన ఏమిటంటే పాపం ఎందుకు సహించాడు దేవుడు? 1 యోహాను 1:9. ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించగలడు. ఈ లోకంలో ఎవ్వరికి ఆ అథారిటీ లేదనమాట. మన పాపములను క్షమించగలిగిన అథారిటీ ఎవ్వరికీ లేదు. అది ఆ అథారిటీ మాత్రం అది దేవుడికి ఒక్కడికే సాధ్యం అనమాట. అయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన పాపము చాలా కాస్ట్లీ కాబట్టి దేవుడు వాళ్ళ కుమారుడిని పంపించి తన రక్తంను వెలవేసి మన పాపములకు పరిహారం ఇచ్చాడనమాట. 3వ పాయింట్ దేవుని ప్రేమ. రోమా 5:8. మనం పాపులంగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతోగానో ప్రేమించాడనమాట. యెషయా 53:4-5. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నాడు. సమాధానమైన ఏదైనా సరే ఆయన పొందిన దెబ్బల చేతనే మనం పొందుచున్నాము. దేవుడు ఎంత అంటే ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటిదనంటే దేవుడు చెయ్యి విడిచింది ఎందుకు అనంటే మన కోసం, మన చెయ్యి విడవకుండా ఉండడానికి దేవుడు ఆ క్షణంలో తన కుమారుడి చెయ్యి విడిచిపెట్టిండు అనమాట. అంటే ఇది మొత్తం ఒక గ్యాప్ మనం చూసుకుంటే దేవుడు చెయ్యి విడిచడానికి ఒకటే ఒక కారణం, మన పాపమే. మన పాపము కడగబడాలి, మన పాపము మన నుంచి తీయబడాలి. కాబట్టే దేవుడు ఆ సమయమందు తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు అనమాట. కానీ టెంపరీగానే విడిచిపెట్టాడు ఆ టైంకి. ఎందుకంటే ఆయన కుమారుడిలో మన పాపం చూస్తున్నాడు, తన కుమారుడిని కాదు, మన పాపం చూస్తున్నాడు. కాబట్టి దేవుడు చేయి విడిచిండు అనమాట. అండ్ సో ప్రేమ అనేటిది ఒక భావం మాత్రమే కాదు, అది ఒక అంకిత భావం, ఒక త్యాగం. సో దేవుడు ఆ త్యాగం వరకు వెళ్ళాడు అని అంటే మన మీద దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, తండ్రి అయిన దేవుడైనా సరే కుమారుడైన దేవుడైనా సరే మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈ మాటతోటి మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఈ మాట దేవుడు దీవించాడు. ఆమేన్.